Hi Andy. Right now I am in Moldova National Research University, Saransk, in Russia. మీరు అడిగిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండి ఎడ్యుకేషన్ గురించి అడుగున్నారు, నెంబర్ ఆఫ్ డౌట్స్ అడుగున్నారు ఈ 2024 ఆస్పిరెంట్స్ అనమాట ఎంబీబీఎస్ అబ్రాడ్ రావడానికి. మీరు అడిగిన క్వశ్చన్స్ వచ్చేసరికి సెక్యూరిటీ గురించి అడుగున్నారు, ఎన్ఎంసీ రూల్స్ గురించి అడుగున్నారు, తర్వాత డ్యూరేషన్ గురించి అడుగున్నారు, అక్కడ వార్ అప్డేట్స్ అడుగున్నారు, తర్వాత క్లైమేటిక్ సిచ్యువేషన్స్ గురించి అడుగున్నారు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగున్నారు, రష్యన్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ అడుగున్నారు. వన్ బై మనకి ఆల్మోస్ట్ వచ్చేసరికి మనకి తేజస్వి ఉంది, లక్ష్య ఉందన్నమాట. వాళ్ళు ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ. మీకు అడిగిన మీరు రావాలనుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ 1 year ఆల్రెడీ చదువున్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్స్ మనం వాళ్ళని అడుగుదాము. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, లక్ష్య, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంది? అది ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉందా, లేకపోతే బైలింగ్వల్ లో ఉందా, లేకపోతే అసలు డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు, అసలు ఎలా ఉంది అసలు ఎడ్యుకేషన్ ఇక్కడ? ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అయితే మొత్తం ఇంగ్లీష్ మీడియం సార్. ఓకే, ఫుల్ ఇంగ్లీష్ మీడియం. ఫుల్ ఇంగ్లీష్ మీడియం, టీచర్స్ అందరూ ఇంగ్లీష్ లో టీచ్ చేస్తారు. ఓకే, డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు? 6 years సార్. 5 years ఎడ్యుకేషన్, 1 year ఇంటర్న్షిప్. ఓకే, ఫుల్ ఇంగ్లీష్ మీడియం అంతా. ఫుల్ ఇంగ్లీష్ మీడియం. మరి చాలా మంది రష్యన్ లాంగ్వేజ్ అంటున్నారు, ఏంటి అసలు ఎందుకు రష్యన్ లాంగ్వేజ్ మనకి? అంటే ఇప్పుడు మనం ఇక్కడ 6 years ఉంటాం కదా సార్, సర్వైవ్ అవ్వడానికి లైక్ బేసిక్ ఉండాలి. అంతేనా? అంతే తప్పితే మీకు సెపరేట్ గా దానికి సంబంధించి ఏమంటే మీ సగం అలా చెప్పడము, బయాలజీ ఫిజియాలజీ ఇలా సగం చెప్పడం ఉండదుగా? మొత్తం ఇంగ్లీష్ లో టీచ్. మొత్తం ఇంగ్లీష్ లో ఉంటుంది. జస్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి డే టు డే కమ్యూనికేషన్స్ కోసం ఇక్కడ 6 years ఉండాలి కాబట్టి కొత్తగా అంటే మనకి లేమిలా ఉండకుండా ఉండడానికి రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. అంతే తప్పితే మీకు రాయడాలు, ఎగ్జామ్ రాయడాలు, తర్వాత చదవడాలు ఏముండవు. జస్ట్ డే టు డే కమ్యూనికేషన్, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే మీన్స్ సెల్ఫ్ సెక్యూరిటీ కోసం, రైట్? అంతే కదా? ఓకే, డ్యూరేషన్ అయితే 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్, 5 years ఎంబీబీఎస్. ఎన్ఎంసీ రూల్స్ కూడా అవే చెప్తుంది, 5 years ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్ అంటున్నారు. అంతే కదా? తర్వాత వార్. సరే, చదువు బాగానే ఉంది, ఎడ్యుకేషన్ అంతా బాగానే ఉంది కదా, మీకు నో ప్రాబ్లం కదా, ఏమన్నా క్లాస్ ఏం లేవు కదా, అంతా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ లెక్చర్స్ అంతా బాగానే చెప్తున్నారు కదా. ఇక్కడ వార్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అసలు నాకైతే ఏం ఎఫెక్ట్ లేదు సార్. మీకు అసలు ఏం లేదు కదా అసలు? వచ్చినప్పటి నుంచి మీరు భయపడినారు కదా, అక్కడ నుంచి మీరు వైజాగ్ విజయవాడ నుంచి వచ్చినప్పటి నుంచి అంటే అసలు వచ్చినప్పుడు భయపడినారా? అసలు ఇక్కడ వార్ జరుగుతుంది, మీ పేరెంట్స్ రిలేటివ్స్ వచ్చి అడుగుంటారు కదా. ఇక్కడైతే ఏమి ఆ వార్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ ఏమి లేవు, ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉందా? అంతే కదా, ఎవ్రీథింగ్ అంతా కరెక్టే కదా. వెదర్, క్లైమాటిక్ సిచ్యువేషన్స్ మీరు చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అడ్జస్ట్ అవ్వచ్చా క్లైమేట్కి? మనకి ఏదన్నా హార్ష్ క్లైమేట్స్ ఉన్నాయా, లేకపోతే వాటిని ఏ విధంగా మనం సర్వే అయ్యారు మీరు వింటర్ సీజన్? ప్రికాషన్స్ తీసుకొని ప్రాపర్ గా మన స్నో అయితే స్నో బూట్స్, దానికి సంబంధించిన జాకెట్స్, తర్వాత గ్లౌజెస్ ఇవన్నీ తీసుకుంటే మనం మేనేజ్ చేయొచ్చు. ఎంజాయబులే, మరి టూ మచ్ మనకి ఇరిటేటింగ్ అవ్వచ్చు, టూ మచ్ ఏమి లేదు, మనం హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వచ్చు. యూనివర్సిటీకి అవ్వచ్చు. వామర్స్, హీటర్స్ ఇవన్నీ ఉంటాయి మీకు యూనివర్సిటీలో అవ్వచ్చు, హాస్టల్ అవ్వచ్చు, ప్రతి చోట ఉంటాయి వామర్ సెట్స్. అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, చల్లనేది ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే మనకి హ్యాపీగా ఆ టైంకి సంబంధించి ఆ టైంకి మనకి ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ లో ఏసీ లాగా, లేదా వింటర్ లో సరికి మనకి ఏసీలు ఆపేయడం అంటే మనకు అలా ఉంటుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా ఏంటంటే వామర్స్, హీటర్స్ అని అడ్జస్టబుల్ గా ఉంటాయి ఎవ్రీథింగ్. సెక్యూరిటీ, క్లైమాటిక్ సిచ్యువేషన్స్ అలా ఉంది. వార్ అయితే మీకు ఎలాంటి ఇంపాక్ట్ లేదంటున్నారు. రష్యన్ లాంగ్వేజ్ గురించి యూజ్ ఏమి అంటే దానివల్ల జస్ట్ డే టు డే కమ్యూనికేషన్ అన్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, ఫుల్ ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. తర్వాత వచ్చేసరికి హాస్టల్. హాస్టల్లో మీకు ఎలా ఉంటుంది, మెస్ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ, ఎస్పెషల్లీ సెక్యూరిటీ, హాస్టల్లో సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అసలు సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇక్కడ హాస్టల్లో అవ్వచ్చు, మీరు యూనివర్సిటీకి వెళ్ళవచ్చు, యూనివర్సిటీలో ర్యాగింగ్ ఏమైనా ఉంటుందా, గర్ల్స్ కి సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది? గర్ల్స్ చాలా సేఫ్ మీకు యూనివర్సిటీలో అవ్వచ్చు, హాస్టల్లో అవ్వచ్చు. ఇప్పటివరకు మేమైతే ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. సెక్యూరిటీ ఇష్యూస్ అయితే మీకు రేసిజం కానీ, లేకపోతే ర్యాగింగ్ కానీ సెక్యూరిటీ ఇష్యూస్ ఎలాంటి ప్రాబ్లమ్స్? ఓకే, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు ప్రెసెంట్ అయితే, అంత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. తర్వాత హాస్టల్స్ వచ్చేసరికి బాయ్స్ గర్ల్స్ సపరేట్ హాస్టల్స్, సపరేట్ రూమ్స్ అండ్ సపరేట్ హాస్టల్స్. మెస్ ఎలా ఉంది? ఓకే, మేనేజబుల్ అని మెస్, తినొచ్చు, ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. రష్యన్ లాంగ్వేజ్ అయితే మాత్రం జస్ట్ డే టు డే కమ్యూనికేషన్ మాత్రమే, అయితే మనకి క్లాసులు, ఎగ్జామినేషన్స్ వీటికైతే సంబంధం లేదు. ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఎవ్రీథింగ్. డ్యూరేషన్ వచ్చేసరికి 6 years, 5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్. క్లైమాటిక్ సిచ్యువేషన్స్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ మనం దానికి తగ్గట్టు మనం అడ్జస్ట్ అయితే సరిపోతుంది. మనకు వామర్స్, హీటర్స్ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్స్ కూడా మీకు ఏమేమి ఉంటుంది? ట్రాన్స్పోర్టేషన్ బై
బస్ బస్ ఉంటాయి, బస్ అంటే ఉంటాయి. దగ్గర దగ్గరే ఉంటాయి సార్ బిల్డింగ్స్ అన్ని. సో కాబట్టి బై వాక్ వెళ్ళిపోవచ్చు. చాలా వరకు బై వాక్ వెళ్ళిపోవచ్చు. Hmm. కొన్ని 2-3 క్లాసెస్ దూరం ఉంటాయి, అవి బస్సెస్ బై ఉంటాయి. బస్ వెళ్ళొచ్చు బస్ కూడా ఎవ్రీ 15 minutes ఉంటుంది. ఉంటుంది. బస్ ప్రైసెస్ ఎంత ఉందో చెప్పవచ్చు. బస్ అంటే ఒక బస్ ట్రాలీ బస్ ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సెస్ ఉంటాయి, Hmm. అవి జస్ట్ 26 రూపీస్ ఉంటాయి. మినీ ఎక్కడ? బస్సెస్ ఉంటాయి, అవి 30 రూపీస్ ఉంటాయి. సారాన్స్ లో ఎక్కడ తిరిగినా అంతే ప్రైస్ సార్. 30 రూపీస్, 20, 30. 26. మీకు ఫ్యాకల్టీ అంత ఎడ్యుకేషన్ అంతా బాగానే ఉందా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎంజాయబుల్ అని ఇక్కడ అంటే మీన్స్ ఇక్కడ సాటిస్ఫైడ్ అంటే యూనివర్సిటీ మనము స్టూడెంట్స్ మీ జూనియర్స్ కి రెఫర్ చేయొచ్చా? చెయ్యొచ్చు సార్, So, ఎలా? కంపల్సరీ రావచ్చు. కంపల్సరీ రావచ్చు. సో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో హోల్ హార్టెడ్ గా చెప్తున్నారు కదా, ఎలాంటి ఏం లేదు కదా. లేదు సో ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, తర్వాత ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ నా? ఓకేనా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకేనా?